ఓకే. హాయ్ అందరికి. ఈ వీడియోలో కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మాట్లాడదాం. సో, ఫస్ట్‌గా మీ అందరికి ఒక క్వెషన్ అడగాలనుకుంటున్నాను. అదేందంటే, ఇప్పుడు మనకి జాన్సన్ వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచ్ అంటే వీళ్ళ మధ్య ఫ్యూడ్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఈరోజు సెగ్మెంట్ జరిగింది. ఇప్పుడు మీరు టీమ్ కోడీ రోడ్సా? లేదంటే టీమ్ సినానా? మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి. ఎందుకంటే, ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక చిన్నపాటి వారే జరుగుతుందన్నమాట. అంటే ఇప్పుడు జాన్సన్ హీల్ టర్న్ చేసిండు. అండ్ ఫ్యాన్స్ ఎవరు జాన్సన్‌కి సపోర్ట్ చేయట్లేదు. ఎందుకు? ఇలా సపోర్ట్ ఎందుకు చేయట్లేదు? హీల్ క్యారెక్టర్ అయినంత మాత్రాన జాన్సన్‌ని ఇలా తిట్టేయాలని ఈ టైప్‌లో జాన్సన్ ఫ్యాన్స్, డై హార్డ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో అంటున్నారన్నమాట. ఇదంతా చేసేది జాన్ సీనా డబ్ల్యూడబ్ల్యూఈ కోసం, బెస్ట్ ఫర్ బిజినెస్ కోసం. అసలు రెస్సల్‌మేనియా 41 పైన హైపే లేదు. అలాంటిది జాన్ సీనా హీల్ టర్న్‌తో రెస్సల్‌మేనియా 41 పైన హైప్ తీసుకొచ్చినాడు. అలాంటిది జాన్ సీనాకి ఈ ఫ్యాన్స్ సపోర్ట్ చేయట్లేదు. ఈ ఫ్యాన్స్ అందరూ తిడుతున్నారని జాన్ సీనా డై హార్డ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రియాక్షన్ ఇస్తున్నారన్నమాట. అండ్ ఇప్పుడు మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి. మీరు టీమ్ కోడీ రోడ్సా? లేదంటే టీమ్ సినానా? అండ్ ఇక మనం అప్డేట్స్‌లోకి వెళ్దాం. సో, ఫస్ట్ న్యూస్ వచ్చేసి ఫిన్ బాలర్ గురించి. సో, మన ఫిన్ బాలర్ ఈరోజు రాలో ఓడిపోయినాడు. అది దేనివల్ల? మన డామినిక్ మిస్టీరియో వల్ల ఓడిపోయిండన్నమాట. అండ్ డామినిక్ మిస్టీరియోనే కాస్ట్ చేసిండు. అండ్ దానికి మన ఫిన్ బాలర్ రియాక్షన్ అయితే ఇచ్చిండన్నమాట. సో, మీరొకసారి స్క్రీన్ మీద చూడండి. మన డామినిక్ మిస్టీరియో ఫిన్ బాలర్‌కి కాస్ట్ చేసిన ఫోటోని అప్‌లోడ్ చేసి దానికి క్యాప్షన్‌గా స్నేక్ ఎమోజిని యాడ్ చేసినారన్నమాట. ఈ డామినిక్ మిస్టీరియో స్నేక్ అన్నట్టుగా, పాము అన్నట్టుగా అని మన ఫిన్ బాలర్ రియాక్షన్ అయితే ఇచ్చిండన్నమాట. సో, చాలా టీజర్స్ జరిగినాయి. సో, తొందరలోనే వీళ్ళు విడిపోవచ్చు. అండ్ అంతేకాదు మన జే ఉసో కూడా రియాక్షన్ ఇచ్చిండు. అంటే చాలా రోజులుగా అంటే మనకి ఒక 2, 3 వీక్స్‌గా మన గుంతర్‌దే అప్పర్ హ్యాండ్ ఉంది జే ఉసో పైన. అండ్ ఫైనల్‌గా ఈరోజు రాలో మన జే ఉసోది అప్పర్ హ్యాండ్ వచ్చేసింది. సో, ఆ ఫోటోని మన జే ఉసో ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసినారన్నమాట. మీరొకసారి స్క్రీన్ మీద చూడొచ్చు. మన జే ఉసో గుంతర్ వైపు టైటిల్ విసిరేస్తారు కదా! క్యాచ్ పట్టుకోమని. సో, ఆ ఫోటోనైతే షేర్ చేసినారన్నమాట సోషల్ మీడియాలో. అండ్ అంతేకాదు ఈరోజు రా అయిపోయిన తర్వాత షీమస్ ఫ్యాన్స్ గూడా కొంచెం కోపం చూపిస్తున్నారన్నమాట. అంటే ఇప్పుడు షీమస్ చాలా రోజుల నుండి కష్టపడ్డాడు. అంటే చాలా రోజులుగా మనకి షీమస్‌కి టైటిల్ పిక్చర్‌లో కనిపించలేదన్నమాట. మన షీమస్‌కి టైటిల్ అయితే ఇవ్వలేదు డబ్ల్యూడబ్ల్యూఈ. అలాంటిది ఇప్పుడు ఒక ఎజెండా ఉంది. షీమస్ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్‌షిప్‌ని విన్ అవ్వాలని చాలామంది ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఇంతకుముందు మ్యాచెస్ జరిగినాయి. బట్ షీమస్ అయితే విన్ అవ్వలేదు. సో, ఇప్పుడు ఉన్నట్టుండి మన బ్రాన్ బ్రేకర్‌కి న్యూ అపోనెంట్స్ వస్తున్నారు. సో, ఇప్పుడు పెంటాగాన్ ఏమో అంటే బ్రాన్ బ్రేకర్‌తో ఫైట్ చేస్తారని టీజ్ అయితే జరిగింది. సో, తను నెక్స్ట్ గోల్ ఛాంపియన్‌షిప్ అని చెప్పినారు. ఈరోజు రాలో టీజ్ జరిగింది. సో, ఇప్పుడు పెంటాగన్ వర్సెస్ బ్రాన్ బ్రేకర్ మ్యాచ్ జరిగితే మరి షీమస్ పరిస్థితి ఏంది? షీమస్ ఇక పక్కకెళ్ళిపోయినట్టేనా? షీమస్ పరిస్థితి ఏంది? ఇన్ని రోజులు కష్టపడ్డాడు. సో, షీమస్‌కి టైటిల్ ఇవ్వండి. షీమస్ ఇప్పుడు రిటైర్మెంట్‌కి దగ్గరలో ఉన్నారు. అలాంటి సూపర్ స్టార్‌కి పుష్ ఇవ్వండి. అలాంటి సూపర్ స్టార్‌కి ఒక టైటిల్ ఇవ్వండి. వన్ లాస్ట్ టైమ్ గదా! సో, అలాంటి సూపర్ స్టార్‌కి టైటిల్ ఇస్తే ఏమవుతదని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో డబ్ల్యూడబ్ల్యూఈకి కొంచెం కోపం చూపిస్తున్నారు. సో, ఇందులో వాస్తవం ఉంది. సో, షీమస్ చాలా రోజుల నుండి కష్టపడుతున్నాడు. అండ్ చాలా మ్యాచెస్‌లో ఫైట్ చేసిండనమాట మన షీమస్. సో, ఇప్పుడు కొంచెం రెగ్యులర్‌గా రావట్లేదు గానీ, ఇంతకుముందు చాలా ఫైట్ చేసిండు. అండ్ మన షీమస్‌కి టైటిల్ ఇవ్వమని చాలామంది ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారనమాట. అండ్ ఇప్పుడు ఈ రెస్సల్‌మేనియా 41లో షీమస్‌కి టైటిల్ వస్తుందన్న టాక్ అయితే ఉంది. బట్ ఇప్పుడు ఉన్నట్టుండి ఒకేసారిగా మన బ్రాన్ బ్రేకర్‌కి న్యూ అపోనెంట్స్ వస్తున్నారు. పెంటాగాన్ వస్తున్నాడు. అండ్ ఇంకా వేరే సూపర్ స్టార్స్ కూడా ఉన్నారన్నమాట. సో, ఇప్పుడు మనకి బ్రాన్ బ్రేకర్ వర్సెస్ పెంటాగన్ మ్యాచ్ రాలో జరిగితే లేదంటే అప్‌కమింగ్ డేస్ రాలో జరిగితే సో, మనకి రెస్సల్‌మేనియా 41లోనైనా మన షీమస్ ఆ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్‌షిప్ కోసం ఫైట్ చేయాలి. సో, మనకొక టాక్ అయితే ఉండింది. సో, ఈసారి మన బ్రాన్ బ్రేకర్ సింగిల్స్ మ్యాచ్‌లో కాకుండా ఒక మల్టీ మ్యాన్ మ్యాచ్‌లో టైటిల్‌ని డిఫెండ్ చేస్తారన్నట్టుగా టాక్ అయితే ఉండింది రెస్సల్‌మేనియా 41లో. సో, ఆ మల్టీ మ్యాన్ మ్యాచ్ కంపల్సరీగా జరిగితే అందులో షీమస్ ఉండాలని చాలామంది ఫ్యాన్స్ బిలీవ్ చేస్తున్నారు. సో చూద్దాం మరి షీమస్‌కి టైటిల్ ఆపర్చునిటీ ఇస్తదా? ఇవ్వదా? అండ్ నెక్స్ట్ మాట్లాడదాం ఆస్టిన్ థియరీ గురించి. సో, మన ఆస్టిన్ థియరీ స్టోరీ లైన్ కూడా అస్సలు ఏం బాలేదు. సో, 2 సంవత్సరాల క్రితం మన జాన్ సీనాని పిన్ చేసి ఓడించిన సూపర్ స్టార్ రెస్సల్‌మేనియాలో జాన్ సీనా లాంటి బిగ్గెస్ట్ సూపర్ స్టార్‌ని ఓడించిన సూపర్ స్టార్‌కి ఇప్పుడు స్క్వాష్ మ్యాచ్‌ని బుక్ చేస్తున్నారు. అంటే మన జే ఉసో ఈరోజు వితిన్ సెకండ్స్‌లో మన ఆస్టిన్ థియరీని ఓడించినాడన్నమాట. సో, ఇంత వరస్ట్‌గా ఎందుకు బుక్ చేస్తున్నారు ట్రిపుల్ హెచ్ అని మన ఆస్టిన్ థియరీ ఫ్యాన్స్ కూడా కోపం చూపిస్తున్నారు ట్రిపుల్ హెచ్ పైన. సో, ఇప్పుడు దీనిపైన మీరేమంటారు? అంటే ఇప్పుడు ఇదంతా ట్రిపుల్ హెచ్ బుకింగ్ వలన? లేదంటే ఒక పర్ఫెక్ట్ టైమ్, ఒక పర్ఫెక్ట్ స్టోరీ లైన్ లేకపోవడం వలన? మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం రియా రిప్లీ గురించి. సో, మన రియా రిప్లీ కూడా రియాక్షన్ ఇచ్చేసింది. అయిపోయిన తర్వాత మన రియా రిప్లీ ఏమని రియాక్షన్ ఇచ్చిందంటే మేక్ ఇట్ అఫీషియల్ అని మన రియా రిప్లీ రియాక్షన్ అయితే ఇచ్చిందన్నమాట. సో, ఈరోజు మన రియా రిప్లీ అంటే కాంట్రాక్ట్‌ని సైన్ చేసింది గదా! సో, ఆ ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్‌ని బుక్ చేయండి అన్నట్టుగా మన రియా రిప్లీ రియాక్షన్ అయితే ఇచ్చింది. మీరొకసారి స్క్రీన్ మీద చూడొచ్చు. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం మన సోలో సికోవా గురించి. ఈరోజు మన సోలో సికోవా బర్త్‌డే అన్నమాట. సో, హ్యాపీ బర్త్‌డే టు సోలో సికోవా.
అండ్ మీరు కూడా మన సోలో సికాబాకి బర్త్‌డే విషెస్ చెప్పండి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం విన్స్ మెక్‌మ్యాన్ గురించి. సో, మన విన్స్ మెక్‌మ్యాన్ రీసెంట్‌గా ఒక గేమ్ షోలో స్పాట్ అయితే అయినారన్నమాట. మీరొకసారి స్క్రీన్ మీద చూడొచ్చు. ఇది ఫస్ట్ టైమ్ ఏం కాదు. ఇంతకుముందు కూడా మన విన్స్ మెక్‌మ్యాన్ స్పాట్ అయితే అయినారు. అండ్ ఇప్పుడు ఆ కేస్ పడ్డ తర్వాత విన్స్ మెక్‌మ్యాన్ బయట కనిపించడం ఇది రెండవసారి. సో, మరి ఆ కేస్ ఏమైనా సాల్వ్ అయిందా? సో, ఆ కేసు సాల్వ్ అయింది కాబట్టి మన విన్స్ మెక్‌మ్యాన్ స్పాట్ అవుతున్నారా అన్నట్టుగా ఇలాంటి టాక్ అయితే వినిపిస్తుందన్నమాట. బట్ ఆ కేసు గురించి ఎటువంటి డీటెయిల్స్ అయితే రావట్లేదు. సో, కొంచెం వెయిట్ చేయాల్సిందే. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం మన జిల్లా ఫాటు గురించి. సో, మన జిల్లా ఫాటుకి రీసెంట్‌గా ఇంజ్యూరీ అయితే అయిందన్నమాట. సో, ఇంజ్యూరీ అవ్వడంతో మన జిల్లా ఫాటు ఒక మ్యాచ్‌లో ఫైట్ చేయాల్సిందే, ఒక షోలోకి వెళ్ళాల్సిందే. సో, ఆ షోకి అటెండ్ అయితే అవ్వలేదు. ఆ ఇంజ్యూరీ కారణం వల్ల. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం మన కోడీ రోడ్స్ అండ్ మన జాన్ సీనా గురించి. సో, ఈరోజైతే వీళ్ళిద్దరి మధ్య సెగ్మెంట్ జరిగింది. సో, నెక్స్ట్ టైమ్ వీళ్ళిద్దరు అడుగు పెట్టినప్పుడు అంటే నెక్స్ట్ టైమ్ గూడా నెక్స్ట్ రాలో గూడా వీళ్ళిద్దరు వస్తున్నారు. సో, నెక్స్ట్ రా కోసం గూడా మన కోడీ రోడ్స్ అండ్ జాన్ సీనా అఫీషియల్‌గా అడ్వర్టైజ్ ఉన్నారు. సో, ఇప్పుడు నెక్స్ట్ టైమ్ వీళ్ళిద్దరు వచ్చినప్పుడు ఏదైనా ఒక బ్రాల్ జరిగితే మంచిగుంటదని చాలామంది ఫ్యాన్స్ అయితే అంటున్నారన్నమాట. సో, ఆల్రెడీ వీళ్ళిద్దరి మధ్య ఒక సాలిడ్ సెగ్మెంట్ జరిగింది. జాన్ సీనా కిరాకు ప్రోమో కట్ చేసినాడు. సో, రియాక్షన్ గూడా వేరే లెవెల్‌లో వచ్చింది. సో, మళ్ళీ వీళ్ళిద్దరి మధ్య ప్రోమో అంటే కరెక్ట్ ఉండదు గావచ్చు. ఇప్పుడు జాన్ సీనా సైలెంట్ అయ్యి ఎళ్ళిపోయినారు. సో, నెక్స్ట్ టైమ్ వచ్చినప్పుడు జాన్ సీనా కోడీ రోడ్స్‌కి ఇచ్చి పడేయాలని ఈ టైప్‌లో కొంతమంది ఫ్యాన్స్ అంటున్నారన్నమాట. సో, కోడీ రోడ్స్ కూడా మామూలుగా ఏం తిట్టలేదు మన జాన్ సీనాని. వేరే లెవెల్‌లో తిట్టినారు. చెప్పరాని విధంగా తిట్టినారు మన జాన్ సీనాని కోడీ రోడ్స్. సో, నిజంగా ఆ మాట అన్న తర్వాత ఎవరికైనా కోపమొస్తది. నార్మల్‌గా డబ్ల్యూడబ్ల్యూఈ చూసే వాళ్ళకైనా, జాన్ సీనా ఫ్యాన్స్‌కైనా ఆ మాట అన్న తర్వాత కోపం అనేది వస్తది. బట్ ఇక్కడ జాన్ సీనా కోడీ రోడ్స్‌ని ఏం తిట్టలేదు. జస్ట్ ఒక నార్మల్‌గా అన్నారు. కిడ్ అని అన్నారన్నమాట. అంటే ఒక బచ్చాగాను అన్నట్టుగా అన్నారు. సో, ఇప్పుడు జాన్ సీనాతో పోలిస్తే కోడీ రోడ్స్ కొంచెం తక్కువే అని చెప్పాలి. అంటే ఇప్పుడు నేను ఎవరిని తక్కువ చేయట్లేదు, ఎక్కువ చేయట్లేదు. సో, ఇప్పుడు కోడీ రోడ్స్ షైన్ అవుతున్న సూపర్ స్టార్. జాన్ సీనా ఆల్రెడీ ఒక గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్. సో, జాన్ సీనా కోడీ రోడ్స్‌ని ఆ మాట అనడంలో పెద్దగా ఇంపాక్ట్ అనిపించదు. బట్ కోడీ రోడ్స్ మాట అన్నదానికి చాలా అంటే చాలా హై ఇంపాక్ట్ ఉందన్నమాట. వేరే లెవెల్‌లో తిట్టినాడు. సో, ఆ మాట ఏందో నేను ఇన్‌స్టాగ్రామ్‌లో మెన్షన్ చేసినాను. సో, అది ఇక్కడ మెన్షన్ చేస్తే ప్రాబ్లమ్ అవుతది ఫ్యూచర్‌లో యూట్యూబ్‌కి. అందుకనే నేను అవన్నీ ఇక్కడ మెన్షన్ చేయట్లేదు. సో, మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో వెళ్లి చూడండి. అండ్ ఆ మాట అన్న తర్వాత చాలామంది ఫ్యాన్స్‌కి కోపం అయితే వచ్చింది. సో, ఎవరికైనా కోపం రావాల్సిందే. ఆ లెవెల్‌లో అన్నారన్నమాట మన కోడీ రోడ్స్. అండ్ ఇప్పుడు సిట్యుయేషన్ ఎలా ఉందంటే లాస్ట్ మన కోడీ రోడ్స్‌కి తన స్టోరీని ఫినిష్ చేపించండి అని 99% ఇక 99% కూడా కాదు 100% ఫ్యాన్స్ కోడీ రోడ్స్‌కి సపోర్ట్ చేపించి కోడీ రోడ్స్‌ని టైటిల్ విన్ అయ్యేలా చేసినారు. సో, ఇప్పుడు జాన్ సీనాకేమో ఫ్యాన్స్ అందరూ టర్న్ అవుతున్నారు. కోడీ రోడ్స్‌కే సపోర్ట్ చేస్తున్నారు. సో, ఇప్పుడు ఫ్యాన్స్ సపోర్ట్ చేస్తలేరని మన జాన్ సీనా 17 టైమ్ వరల్డ్ ఛాంపియన్ కారా అన్న డౌట్ కూడా కొంతమందిలో వస్తుందన్నమాట. సో, ఇప్పుడు జాన్ సీనా హీల్ టర్న్ చేసిందే 17 టైమ్ ఛాంపియన్ అయ్యేందుకే. సో, ఇప్పుడు జాన్ సీనా హీల్ టర్న్ చేసిన తర్వాత కూడా 17 టైమ్ వరల్డ్ ఛాంపియన్ కాలేడనుకో, సో, హీల్ టర్న్ చేసి కూడా ఉపయోగం ఏం లేదు. జస్ట్ నార్మల్‌గా ఫ్యాన్స్ కోసమే హీల్ టర్న్ చేసినట్టుగా అనిపిస్తది. సో, అది కరెక్ట్‌గా ఉండదు. సో, అంటే బిగ్గెస్ట్ బేబీ ఫేస్ సూపర్ స్టార్‌గా 16 సార్లు ఛాంపియన్ అయిన సూపర్ స్టారు. సో, ఇప్పుడు ఒక బేబీ ఫేస్ సూపర్ స్టార్ నుండి హీల్‌గా మారిన తర్వాత ఒక్కసారి కూడా ఛాంపియన్ అవ్వకపోతే అది కరెక్ట్ ఉండదు. సో, క్లియర్‌గా మనకి 17 టైమ్ వరల్డ్ ఛాంపియన్ జాన్ సీనా అవుతారు. బట్ అది ఎప్పుడనేది క్లారిటీగా లేదు. మనకి రెస్టల్ మేనియాలోనే అవ్వాలి. లేదంటే సమ్మర్ స్లామ్ ప్రీమియం లైవ్ ఈవెంట్‌లోనైనా అవ్వాలన్నమాట. సో, ఇప్పుడు ఇవే 2 బిగ్గెస్ట్ ప్రీమియం లైవ్ ఈవెంట్స్. సో, ముందున్నది రెస్టల్ మేనియా, దాని తర్వాత సమ్మర్ స్లామ్ ఆగస్ట్‌లో. సో, చూడాలి. అంటే ఇప్పుడు జాన్ సీనా విన్ అవ్వాలని చాలామంది ఫ్యాన్స్‌కి ఉంటది. బట్ ఫ్యాన్స్ ఏమో టర్న్ అవుతున్నారు. సో, అందుకనే మేబీ డబ్ల్యూడబ్ల్యూఈ డెసిషన్ చేంజ్ చేస్తది అన్నట్టుగా టాక్ అయితే వినిపిస్తుంది. సో, ఇప్పుడు మీరు చెప్పండి. జాన్ సీనా 17 టైమ్ వరల్డ్ ఛాంపియన్ అవ్వాలా? కాదా? సో, ఇప్పుడు మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారు? కోడీ రోడ్స్‌కి సపోర్ట్ చేస్తారా? లేదంటే మన జాన్ సీనాకి సపోర్ట్ చేస్తారా? సో, నేనైతే ఇద్దరికీ సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూఈ ఎలా ఉందంటే స్టోరీ లైను, ఇప్పుడు కోడీ రోడ్స్ ఓడిపోయినా కోడీ రోడ్స్‌కి పేరొస్తది. కోడీ రోడ్స్ గెలిచినా కోడీ రోడ్స్‌కి పేరొస్తది. అండ్ ఇప్పుడు జాన్ సీనాకి ఎలాగో పేరుంది. బట్ జాన్ సీనా విన్ అవ్వాల్సిన మూవ్‌మెంట్ 17 టైమ్ వరల్డ్ ఛాంపియన్ అవ్వాలి. సో, ఇప్పుడు కోడీ రోడ్స్ ఓడినా, గెలిచినా జాన్ సీనాకి బెనిఫిటే, కోడీ రోడ్స్‌కి బెనిఫిటే. సో, ఆ టైప్‌లో బుక్ చేస్తుందన్నమాట. సో, ఇప్పుడు ఏ విధంగా అంటారా? కోడీ రోడ్స్ ఓడిపోయిందనుకో, జాన్ సీనా కోసం కోడీ రోడ్స్ ఓడిపోయిందని ఫ్యాన్స్ అనుకుంటారు. ఒకవేళ కోడీ రోడ్స్ గెలిచిండనుకో, కోడీ రోడ్స్‌ని డబ్ల్యూడబ్ల్యూఈ ఒక బిగ్గెస్ట్ బేబీ ఫేస్ సూపర్ స్టార్‌గా చేద్దాం అనుకుంది. అందుకనే జాన్ సీనాని ఓడించినారని ఈ టైప్‌లో అనుకుంటారన్నమాట. ఎటు చూసినా మన కోడీ రోడ్స్‌కి బెనిఫిట్ ఉంది. సో, అందుకనే మన డబ్ల్యూడబ్ల్యూఈ ఈ టైప్‌లో బుక్ చేస్తుందన్నమాట. బట్ ఎంతైనా జాన్ సీనా ఫైనల్ రన్ కాబట్టి జాన్ సీనా ఓడిపోతే కరెక్ట్ ఉండదు. గెలవాలి కంపల్సరీగా 17 టైమ్ వరల్డ్ ఛాంపియన్ అవ్వాలి. సో, చూద్దాం మరి ఏ టైప్‌లో బుక్ చేస్తది. సో, ఇంతమందిలో అంటే ఇప్పుడు మన జాన్ సీనాకి చాలామంది ఫ్యాన్స్ బూ చేసినారు కదా! బట్ మన జాన్ సీనాకి ఒక డై హార్డ్ ఫ్యాన్ ఉన్నాడన్నమాట. ఆ డై హార్డ్ ఫ్యాన్ రియాక్షన్ ఇచ్చిండు. సో, ఆ డై హార్డ్ ఫ్యాన్ ఇంకెవ్వరో కాదు మన ఆర్ ట్రూత్. సో, ఆర్ ట్రూత్ రియాక్షన్ ఇచ్చిండన్నమాట. మన ఆర్ ట్రూత్ ఏమన్నారంటే,
సో మీరెందుకని జాన్ సీనాకి బూ చేస్తున్నారు? నా చైల్డ్‌హుడ్ హీరోకి మీరెందుకని బూ చేస్తున్నారు? ఎందుకని హేట్ చేస్తున్నారని ఫ్యాన్స్‌ని అడిగినాడన్నమాట. సోషల్ మీడియాలో రియాక్షన్ అయితే ఇచ్చిండు మన ఆర్ట్‌రోత్. సో నిజంగా ఆర్ట్‌రోత్‌ని చూస్తే కొంచెం బాధగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు జాన్ సీనా హీల్ టర్న్ చేసిండు. చాలామంది ఫ్యాన్స్ బూ చేసిర్రు. అయినా సరే మన ఆర్ట్‌రోత్ ఇంకా జాన్ సీనాకే సపోర్ట్ చేస్తున్నాడు. అంటే అందరూ నమ్మినారు. అంటే జాన్ సీనా హీల్ టర్న్ చేసిండు. జాన్ సీనా అంటే కొంచెం క్రూరంగా మారిండని అందరూ నమ్ముతున్నారు గానీ, మన ఆర్ట్‌రోత్ అయితే ఇంకా నమ్మట్లేదన్నమాట. ఇంకా మన జాన్ సీనాకే సపోర్ట్ చేస్తున్నాడు. సో నిజంగా మన ఆర్ట్‌రోత్ జాన్ సీనాకి ఒక డై హార్డ్ ఫ్యాన్ అని చెప్పడంలో ఏమాత్రం డౌటే లేదన్నమాట. అండ్ ఇంకొక గుడ్ న్యూస్ ఏందంటే, అంటే ఈరోజు మార్నింగ్ గూడా చెప్పినాను. మన జాన్ సీనా ఇప్పుడు అంటే రెసల్‌మేనియా తర్వాత స్మాక్‌డౌన్ కోసం అఫీషియల్‌గా కన్ఫర్మ్ ఉన్నారు. అండ్ ఇప్పుడు రెసల్‌మేనియా 41 తర్వాత జరిగే రా షో కోసం గూడా అఫీషియల్‌గా అడ్వర్టైజ్ ఉన్నారన్నమాట. రా షోలో గూడా మన జాన్ సీనా వస్తున్నారు. అండ్ దాని తర్వాత ఇప్పుడు రెసల్‌మేనియా అయిపోయిన తర్వాత బ్యాక్‌లాష్ ప్రీమియం లైవ్ ఈవెంట్ కోసం గూడా అఫీషియల్‌గా మన జాన్ సీనా కన్ఫర్మ్ ఉన్నారు. సో దాంట్లో గూడా మన జాన్ సీనా ఫైట్ చేశారన్నమాట. అండ్ నేను ఇంకొకటి చెప్పడం మర్చిపోయినాను. మన జెవుసోకి నెక్స్ట్ రా కోసం మ్యాచ్‌ని అయితే కన్ఫర్మ్ చేసింది మన డబ్ల్యూడబ్ల్యూఈ. ఆస్టిన్ థియరీ అండ్ గ్రేసన్ వాలర్ వర్సెస్ మన జెవుసో అండ్ మిస్టరీ పార్ట్నర్ మధ్య ట్యాగ్ టీమ్ మ్యాచ్‌ని అయితే కన్ఫర్మ్ చేసింది మన డబ్ల్యూడబ్ల్యూఈ. ఆ మిస్టరీ పార్ట్నర్ ఎవరు? అండ్ కొన్ని రూమర్స్ ఏమంటున్నాయి అంటే మన జిమ్మీ ఊసో వచ్చి మన జెవుసోకి హెల్ప్ చేస్తారని రూమర్స్ వస్తున్నాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే జో హెన్రీ వస్తారన్నట్టుగా టాక్ అయితే వినిపిస్తుంది అనమాట. సో జో హెన్రీ వచ్చి మన జెవుసోకి హెల్ప్ చేస్తారంట. అండ్ మన ట్యాగ్ టీమ్ మ్యాచ్లో ఫైట్ చేస్తారని ఇలాంటి టాక్ అయితే వినిపిస్తుంది. అండ్ జో హెన్రీ కూడా టీజ్ అయితే చేస్తున్నారు. సో చూడాలి మరి జో హెన్రీ వస్తారా, లేదంటే జిమ్మీ ఊసో వస్తాడా, లేదంటే వేరే సూపర్ స్టార్ వచ్చి, లేదంటే మన శామీ జన్ వచ్చి జెవుసోకి హెల్ప్ చేస్తారా అనేది చూడాలన్నమాట. సో అది మనకి నెక్స్ట్ వీక్ రాలో తెలుస్తుంది.